చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ 2019లో రైతుల ఆశీర్వాదంతో, యువకుల ఆశీర్వాదంతో, ఎన్ఆర్ఐల సహకారంతో, మహిళల ఆశీర్వాదంతో నన్ను మీరందరూ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. ఇచ్చిన వాగ్దానాలన్నీ పసుపు బోర్డు అయితేనేమి, మనకి ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వేచి చూస్తున్న పసుపు బోర్డు మరియు మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అటువంటి ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లాంటి ఇంకా 6 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, 2 కేంద్రీయ విద్యాలయాలు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా పసుపు బోర్డుని మన ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి అమిత్ షా గారిని ఒప్పించి ఇచ్చిన హామీలన్నీ సాధారణ మీ అందరి ఆశీర్వాదంతో చేసుకోవడం జరిగింది. ఇక మనకు మన ప్రాంతంలో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేస్, గ్రామీణ సడక్ యోజనలు, ఇవన్నీ వేల కోట్లతోటి మనమందరం వేగవంతంగా చేసుకున్నాం, పూర్తి చేసుకున్నాం. ఇంకా పనులు కూడా కొనసాగుతా ఉన్నాయి. అదే రకంగా రానున్న కాలంలో కూడా మనకు చేసుకోవాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి, పనులున్నాయి. కానీ ఇప్పటి వరకు 5 సంవత్సరాలలో ఏ ఒక్క చిన్న అవినీతి మరక లేకుండా మనము వేల కోట్ల రూపాయల అభివృద్ధిని మనం ఇందూరు పార్లమెంట్ లో చేసుకోవడం జరిగింది. రానున్న కాలంలో జగిత్యాల మంచిర్యాల లైన్ కానీ, రైల్వే లైన్ కానీ, ముత్కేడు డోను ఏదైతే మహారాష్ట్రలో ముత్కేడు నుంచి కర్నూలు డోన్ దాకా రైల్వే లైన్ నిజామాబాద్ మీద పోతుందో, డబ్లింగ్ పనులు, బోధన్ బీదర్ రైల్వే లైన్, ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్, ఇవన్నీ చేసుకుంటూ మన గూడ్స్ షెడ్ కూడా నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనం మార్చుకోవడం జరిగింది. కొత్త రైళ్లు, అదనంగా రైళ్లు నిజామాబాద్ వచ్చే అవకాశాలు పెరిగినాయి. రానున్న కాలంలో రెగ్యులర్ గా మనము బాంబేకి, ఢిల్లీకి, రాజస్థాన్కి, అయోధ్యకి, కాశీకి మనం ఇందూరు గడ్డ మీద నుంచి రైళ్లు నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో మీ అందరి ఆశీర్వాదంతో, నా కార్యకర్త సోదరుల సహకారంతో భారతీయ జనతా పార్టీని కూడా మనం చాలా బలంగా ఈ ప్రాంతంలో మనం చేసుకోవడం జరిగింది. జగ్గరాన్పల్లిలో ఎయిర్పోర్ట్ కూడా వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ పనులు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా పని చేస్తలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా పోరాడి మనం ఈ ఎయిర్పోర్ట్ కూడా తొందరగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఎన్ఆర్ఐ సోదరులు లక్షల మంది మనకి ఇవాళ ఈ ఎండకే మనం తట్టుకోలేకపోతున్నాము. ఎయిర్ కూలర్లు పెడితే కూడా తట్టుకోలేకపోతున్నాము. ఎండలల్లా, గల్ఫ్లల్లా పాపం వాళ్ళ పొట్ట పూటి కోసం లక్షల మంది నా సోదరులు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఎడార్లో పనిచేస్తున్నారు. ఏ కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ బీఆర్ఎస్ పార్టీ కానీ దశాబ్దాల నుంచి వాళ్ళని పట్టించుకోలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ విదేశాలలో కూడా మనకు వివిధ పేర్లలో గల్ఫ్ ప్రాంతంలో ఇండియన్ పీపుల్స్ ఫోరం గా కేవలం రాజకీయాలకి దూరంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే అంత్యోదయ పాటించే పార్టీ. ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడికి మన సహాయం సహకారం చేరాల, ప్రభుత్వ స్కీమ్లన్నీ చేరాల. ఇవాళ దుబాయ్ లో మొన్న జరిగిన ఫ్లడ్స్ ఏదైతే వచ్చినాయో అందులో భోజన వ్యవస్థ కూడా మన భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ ఇండియా పీపుల్స్ ఫోరం ఇంటికి మనకి అక్కడ భోజనం సౌకర్యం చేసింది. ఎక్కడ కూడా సహకారానికి, సర్వీస్ కి వెనకంజు వేయదు భారతీయ జనతా పార్టీ. అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇవాళ దొంగ ప్రేమ గుర్తుకొచ్చింది మన రేవంత్ కి, ఎన్ఆర్ఐల మీద. ఇక పసుపు రైతులకైతే జోకి చెప్పాలి. 70 సంవత్సరాల నుంచి మనం పసుపు పొడి ఎందుకు రాలేదు మన రేవంత్ చెప్పి. జీవన్ రెడ్డి గారట వ్యవసాయ మంత్రి అవుతారట. ఆయన వ్యవసాయ మంత్రి సంతకం పెడతారట. ఆయన మళ్ళీ పసుపు పొడి తెస్తారట. 70 సంవత్సరాల నుంచి రాంగ్ అడ్రస్ లో కొడుతున్నారు ఆయన. పసుపు బోర్డు వాణిజ్య శాఖలు ఉంటుంది, వ్యవసాయ శాఖలు ఉండదు. వ్యవసాయ శాఖలు కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు చెప్తున్నారు. నన్ను ఒకసారి ఎంపీ చేసి నేను వాణిజ్య శాఖ కోసం తీసుకొచ్చి పెట్టి అది వచ్చే వరకు స్పైసెస్ బోర్డు కూడా పెట్టి 2 బోర్డులు తెచ్చి కార్యాలయం రైతన్నలు అందరూ
కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది కార్యాలయం? ఎక్కడ ఉంది? రైతులందరూ ఎప్పుడు కార్యాలయం ఇందూరుగడ్డ మీద కావాలా? ఇందూరుగడ్డ మీద కావాలా? నేను మాటిస్తున్నా మీకు ఇందూరుగడ్డ మీదనే పసుంపోడు కార్యాలయం వస్తుంది. పసుంపోడు కార్యాలయం వస్తుంది. మీరు కేవలం నరేంద్ర మోడీ గారికి ఇవాళ ఈ ఎలక్షన్ ఉన్నదంటే ప్రపంచ మోడీ వచ్చి మనకి పసుపు పోడు ఇక్కడ మన ఇందూరు గడ్డ మీద ఇచ్చిపోయిండు. మీరందరూ ఓటు రూపకంగా మన అభిమానాన్ని చాటండి. ఇందూరు గడ్డ మీద పసుపు పోడు యొక్క అతిపెద్ద కార్యాలయం తీసుకొచ్చే బాధ్యత నాది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నేను 5 సంవత్సరాల నుంచి ఎంపీ ఉన్నా, ఆయన 5 సంవత్సరాల నుంచి దాదాపు ఎమ్మెల్సీ ఉన్నాను. ఆయన గ్రాడ్యుయేట్